రాముడు కూడా మానవుడుగా వచ్చాడు ఇక్కడ. ఆయన ఎవరైనా నువ్వు దేవుడివయ్యా అంటే నేనెక్కడ దేవుడినయ్యా, నేను దేవుడిని కాదు. ఆత్మానం మానుషమణ్యే రామం దశరథాత్మజం, నేను దశరథుని కొడుకుగా పుట్టినటువంటి మనిషిగానే నన్ను భావించండి, నేను దేవుణ్ణి కాదు ఆయననే చెప్పి. అంతా మానవ పద్ధతే కదా. ఆ మానవ పద్ధతిలో ధర్మ పద్ధతి, ధర్మ మార్గం ఆయన అనుసరించినటువంటి ధర్మం. అసలు రామో విగ్రహవాన్ ధర్మ, ఇది మారీచుడు రాక్షసుడు అన్నమాట. మారీచుడే రావణుడు వెళ్ళి సీత దగ్గర మాయ జింకగా మారు బంగారు జింకగా అంటాడే, ఎవరనుకుంటున్నావు నువ్వు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాస్తవ. ఆయన మూర్తీభవించినటువంటి ధర్మం, సాధు మంచివాడు, సత్యం కలిగినటువంటి సత్య పరాక్రమ, నిజమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు విక్రముడు. రాజానా సర్వస్య లోకాలన్నిటికీ రాజు. ఎట్లా అంటే ఇంద్రుడు దేవతలందరికీ రాజులాగా. ఆయన చెప్పినా నేను చెప్పాను, నువ్వు వెళ్ళు అక్కడికి, వెళ్ళకపోయినావా నా చేతిలో వస్తుంది. అప్పుడు మారీచుడి నిర్ణయం ఏంటి? ఆ సందిగ్ధ పరిస్థితుల్లో అతనికి ఎట్లాగూ చావు మూడు రావణాసురుడు. అంతకుముందు ఒకసారి యజ్ఞం చేరపడానికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క దెబ్బ తిన్నవాడే. అదే అంటాడు, రాముడి దెబ్బ ఏమిటో నీకేం తెలియట్లేదా, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మేము ఇక్కడ దాక్కున్నాం, ఆ యజ్ఞం అప్పటికి ఇంకా బాలరాముడు చిన్నవాడే. ఇది పరిస్థితి, ఆయనతో నీకు అనవసరం, ఆ సీత జోలికి పోవాకంటే చెప్పాడు, నువ్వు పోతే పో, లేకపోతే నా చేతిలో, నీ చేతిలో చచ్చి ఇట్లాంటి బాధలు పడే కంటే ఇంక ఏ లోకానికి పోతాము, ఆ మహాపుణ్యాత్ముడి చేతిలో మరణిస్తేనే మంచిది కదా అని వెళ్ళి ఇంకగా మరణించడానికే ఇష్టపడ్డాడు. ఇతను ప్రణాళిక వేశాడుగా, ఆ లక్ష్మణ ఆ సీత నరవాలని, అటు నేర్చి పాపం మరణించాడు. ఇక్కడ సీత అపోహపడ్డది, మీ అన్నకు ఆపద జరిగింది, నువ్వు వెళ్ళు అంటే, లక్ష్మణుడు నేను వెళ్ళనమ్మా, నిన్ను వదిలిపెట్టి, మా అన్న నిన్ను వదిలిపెట్టి వెళ్తే ఊరుకోడు అని చెప్పిన ఏం అపవాదేసి, నువ్వేదో ఆశించి ఇక్కడికి వచ్చావు, లేకపోతే నీ భార్యని తర్వాత నీకు వచ్చే రాజ్యాన్ని వదిలిపెట్టుకొని ఎందుకు వస్తావు, నీకేదో ఒక ఆలోచన ఉంది మనసులో, నీ అన్నకి ఏదైనా హాని జరిగితే ఇంకొక ఆలోచన ఉంది నీ మనసులో. ఆ అపవాదు భరించలేక వెళ్ళాడు. వెళ్ళి ఇద్దరు ఎవరు లేకుండా పోయినారు. రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో వచ్చి తీసుకెళ్ళి కష్టాలు కోరి తెచ్చుకో.